మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం తుమ్మలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగాం ఖమ్మం ప్రజల్ని. మీ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అంటే అతి తక్కువ ప్రజలు, కేవలం 17% మంది ప్రజలు మాత్రమే తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఆయన పనితీరు బాగుంది అని సమాధానం ఇచ్చారు. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 47% మంది ప్రజలు చెప్తే, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 35% ఉంది. అంటే బాగుంది అనే వాళ్ళకంటే ఎక్కువ మెరుగుపరుచుకోవాలనే పోవాలి అనే వాళ్ళే ఉన్నారు. వీటన్నిటికీ మించి తుమ్మల నాగేశ్వరరావు గారు పనితీరు బాగాలేదు అని ఖమ్మం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ సంఖ్య దాదాపు 47%. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. నాగేశ్వరరావు గారు ఇక్కడ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ఎలా ఉంది, ఎలాంటి పథకాలు అందుతున్నాయి? పథకాలు అందే వాళ్ళకి అందుతూనే ఉన్నాయి, కానీ వాళ్ళు చేసిన వాటికి కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. ప్రభుత్వం అయితే కొద్దిగా మంచిగానే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లా ఉన్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు మంచిగానే పనులు చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు అయినా అంతే వచ్చింది, ఇప్పుడు అంతే అదే దారిలో పోతారు. ఈ 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి వేస్తారని చెప్పి ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఆటో డ్రైవర్లకి ఊసులే. 6 గ్యారంటీలలో మనకు వచ్చేది కొన్ని వస్తున్నాయి. కేసీఆర్ బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా? ఇది రెండూ బేరీ చేసుకున్నప్పుడు ఇది సమానంగానే ఉంది. తెలంగాణ అప్పులపాలు చేసింది కేసీఆర్. అప్పులప్పాలంటే ఏం టైంలో ఏం చెప్పిండు, ఆయన టైంలో ఆయన చెప్పిండు. అప్పులపాలంటే మనం ఏం చెప్తాం? మనం చూసిన వాళ్ళం కాదు, పెట్టిన వాళ్ళం కాదు. నిజానికి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం ఫెయిలియర్. అలా 22 నెలల నుండి ఎలా ఉంది గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్, ఎట్లా ఉంది? గవర్నమెంట్ అంటే మాకు ఏం ఆదాయం లేదు, ఆటోలకి కిరాయిలు లేవు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. అసలు ఆటోలు ఫ్రీ బస్సులు అయిపోయినాయి, ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరిని ఏమన్నా ఒక ఆడోళ్ళు మమ్మల్ని ఒక రకంగా చూస్తారు. ఎటు పోయినా కూడా, ఏ కిరాయి పోయినా కూడా మమ్మల్ని సులకన చూస్తారు. అన్ని కరెక్టివ్ లేవన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అసలు నచ్చట్లేదు. ఆటో వాళ్ళని మరీ హీనంగా చూస్తారు. వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు, అట్లేమన్నా వస్తున్నాయి? అలాంటి ఏమీ ఇంకా జరగలేదు. కానీ ఈ ఓట్లు మన కొనుగోలు దాంట్లో వాళ్ళకి 500 బోనసులు ఇవ్వడం అలాంటిది జరిగింది. కానీ ఇప్పుడు ఇట్లా రైతు వారి కూలీకి ఇవ్వడం అనేది అలాంటిది జరిగింది. 10 ఏళ్ళు కొట్లాలి, కానీ ఇప్పుడు కొట్లాడదామని. గతంతో పోలిస్తే చాలా బెటరే. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. బాగానే చేస్తారు వర్క్, బెటరే. గతంతో పోలిస్తే చాలా బెటర్గా ఉంది.